డిఫరెంట్ జానర్ మూవీస్ ని ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరించడమే ధ్యేయంగా సినిమాలను చేస్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు స్వాగ్ అనే కొత్త సినిమాతో వచ్చేశాడు. శాన్వనిక వంశం గురించి చెబుతున్నామంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని ఎంచుకున్నాడు శ్రీ విష్ణు ఈసారి. రాజరాజ శోర కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్లు ఆకట్టుకున్నా కానీ కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేశాయి. అసలు కథ ఏంటి, ఎలా ఉంటుంది అన్న ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించింది ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. స్టోరీ పాయింట్ విషయానికి వస్తే స్వాగనిక వంశం ఎలా ఆడవాళ్ల పాలన నుండి మగవాళ్ల పాలనలోకి మళ్ళింది, ఆ తరతరాలుగా సాగిన వీళ్ళ గొడవలు ఎలా కొలిక్కి వచ్చాయి అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే స్వాగ్ మూవీ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే శ్రీ విష్ణు డిఫరెంట్ గెటప్స్ లో ఆకట్టుకున్నాడు. కథ పాయింట్ పరంగా చూసుకుంటే కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసేలా కథ ఉండగా స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా చోట్ల కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తుంది. కానీ అక్కడక్కడ ఆకట్టుకునే సన్నివేశాలు రావడం, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో బాగా పేలడం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది ఫస్ట్ హాఫ్ వరకు కూడా. ఫస్ట్ హాఫ్ మొత్తం కథ కన్ఫ్యూజింగ్ గా సాగినా కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో ఒక్కసారిగా సినిమా జుయ్యి అని లేస్తుంది. దాంతో సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో ఒక్కో చిక్కుముడిని డైరెక్టర్ విప్పుతూ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఈ క్రమంలో మెలో డ్రామా ఎక్కువ అవ్వడం, సెంటిమెంట్ సీన్ డోస్ పెరిగిపోవడం, కామెడీ ట్రాక్ తగ్గిపోవడంతో కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ ఎక్కువగా కలుగుతుంది. క్లైమాక్స్ కూడా ఎమోషనల్ టచ్ తో ముగించడంతో పర్వాలేదనిపించే విధంగా సినిమా ఉన్నప్పటికీ మరీ అనుకున్న రేంజ్ అంచనాలను అందుకోలేకపోయింది అనిపించింది. శ్రీ విష్ణు మాత్రం 6 గెటప్స్ లో తన నటనతో ఓ రేంజ్ లో మెప్పించాడని చెప్పవచ్చు. ఇక హీరోయిన్స్ అందరూ కూడా రెండు రోల్స్ లో చాలా బాగా మెప్పించారు. మిగిలిన రోల్స్ కి పర్ఫార్మెన్స్ కి ఉన్న స్కోప్ లో బాగానే నటించగా సంగీతం అండ్ స్క్రీన్ ప్లే ఒక పాట బాగుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజింగ్ గాను, సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్ గాను అనిపించినా కానీ అక్కడక్కడ సన్నివేశాలు ఆకట్టుకోవడం, కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదనిపించే విధంగా వర్కౌట్ అవ్వడం, సెంటిమెంట్ డోస్ సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల ఓకే అనిపించడం లాంటివి ఓవరాల్ గా సినిమాను ఒకసారి కూర్చొని చూసేలా చేశాయి. ఫస్ట్ హాఫ్ లో అలాగే సెకండ్ హాఫ్ లో మరీ పూర్తి కన్ఫ్యూజన్ నరేషన్ కాకుండా స్ట్రైట్ నరేషన్ తో చెప్పి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అని అనిపించింది మొత్తం మీద చూసిన తర్వాత. ఓవరాల్ గా శ్రీ విష్ణు కోసం, తన పర్ఫార్మెన్స్ కోసం, అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ కోసం సినిమాను ఒకసారి చూడవచ్చు. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్స్ కి వెళ్తే మాత్రం కొంచెం నిరాశ ఎక్కువగా ఉంటుంది. అలా కాదని లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళితే మాత్రం సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.